ఒక మర్డర్ 79 ఇయర్స్ కి వచ్చిన ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ ఏజెన్సీ కూడా సాల్వ్ చేయలేకపోయింది. హాలీవుడ్ చరిత్రలో అత్యంత డార్క్ అండ్ హారిఫిక్ మిస్టరీ ది బ్లాక్ డాలియా. అసలు ఆ రోజు ఏం జరిగింది? 1947 జనవరి 15 లాస్ ఏంజల్స్. ఒక ఆవిడ తన చిన్న పాపతో నడుచుకుంటూ వెళ్తుంటే గడ్డిలో ఒక బాడీ కనిపించింది. మొదట్లో అది విరిగిపోయిన బట్టల స్టోర్ షాప్ మ్యారిక్వీన్ అనుకుంది. కానీ దగ్గరకు వెళ్తే అది 22 ఏళ్ల ఎలిజబెత్ షార్ట్ అనే అమ్మాయి బాడీ. ఆమె నల్లటి డ్రెస్సులు వేసుకోవడానికి ఇష్టపడేది. దాంతో మీడియా ఆమెకి బ్లాక్ డాలియా అని నేమ్ ఫిక్స్ చేసింది. ఇక్కడే ఈ కేసులో అత్యంత మైండ్ బెండింగ్ ట్విస్ట్ బయటపడింది. ఆమె బాడీని 2 ముక్కలుగా కట్ చేశారు. కానీ ఆ స్పాట్ లో చుక్క రక్తం కూడా లేదు. అంటే మర్డర్ వేరే చోట చేసి ప్రొఫెషనల్ గా క్లీన్ చేసి ఇక్కడ తెచ్చి పడేశారు. సర్జికల్ నైఫ్ తో ఎంతో క్లియర్ గా ఆపరేషన్ చేసినట్లు కట్ చేశారు. అందుకే కిల్లర్ ఒక డాక్టర్ లేదా మెడికల్ స్టూడెంట్ అయి ఉంటాడని పోలీసులు డౌట్ పడ్డారు. ఆమె ముఖం మీద పెదవుల నుండి చెవుల వరకు ఒక నవ్వుతున్నట్టు గ్లాస్గో స్మైల్ పెట్టారు. ఇట్ వాస్ ప్యూర్లీ సైకోపాథటిక్. LAPD లాస్ ఏంజల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈవెన్ FBI కూడా రంగంలోకి దిగింది. 150 మెంబర్స్ కి పైగా సస్పెక్ట్స్ ని క్వశ్చన్ చేశారు. విచిత్రం ఏంటంటే ఫేమస్ అవ్వడానికి 60 మందికి పైగా సైకోలో నేనే ఆ మర్డర్ చేశా అని ఫేక్ కన్వెషన్స్ ఇచ్చారు. ఒక ప్రైవేట్ డాక్టర్ లేదా మెడికల్ నాలెడ్జ్ ఉన్న సర్జన్ ఈ పని చేసి ఉంటాడని భావించిన కోర్టులో ప్రూఫ్ అయ్యే ఒక సాలిడ్ ఎవిడెన్స్ కూడా దొరకలేదు. ఇంకా ఈ కేసు డెడ్ ఎండ్ కి చేరింది. ఈ క్రైమ్ స్టోరీ మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ క్రైమ్ స్టోరీస్ తెలుసుకోవాలంటే వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.